అంటే నేను మంచిగా చెప్పాను చెడు చెప్పాను తెలియదు, కానీ మొత్తానికి విన్నారు. తర్వాత పోస్ట్మెంట్ పరీక్ష రాశారు, పాస్ అయ్యారు. తర్వాత పిఏ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఇప్పుడు ఇక్కడ ఐస్ హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు ఇక్కడ హెచ్ఓలో రాశారు, ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యారు. అది ఆ విధంగా ఆయన ఎంత సౌండ్ అంటే నేను ఇన్స్పెక్షన్కి పోతే రికార్డ్ అంతగా అంటే ఆయన కొంచెం క్వాలిఫైడ్, బీఎస్సీ బీఈడి అనుకుంటాను, క్వాలిఫైడ్. దాని మీద అన్నీ కరెక్ట్గా పెట్టేవాళ్ళు, చాలా సౌండింగ్ ఉండేవాళ్ళు. ఇందాక చెప్పారు ఏది ఎవరితో పలకడు, ఇందాక మన బ్రహ్మానందం గారు చెప్పారు, అమ్మ ఈయన ఎక్కడ ఇరుక్కుంటాడో ఈ విధంగా ఉంటున్నాడో ఎంతో స్మూత్గా. వాస్తవంగా ఆయన చెప్పింది కరెక్టే. నాకు కూడా అప్పుడప్పుడు కనపడేవాళ్ళు, మా ఇంటి మీదగానే వెళ్ళేవాళ్ళు. వెళ్తే అప్పుడప్పుడు ఏమైనా బాగున్నారు, నమస్తే సార్ అంటే బాగున్నారంటే బాగున్నారంటే. అది ఆయన వ్యవహారం. ఒక విధంగా చూస్తే అప్పుడు నేను ఇచ్చే సలహా ఒక విధంగా పనిచేసిందని నేను అనుకుంటున్నాను. రెండోది రాజశేఖర్ గారు అకౌంటెంట్గా ఉన్నప్పుడు నేను ఏఎస్పీ హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో ఉన్నాను. ఆయన ఇందాక చాలామంది చెప్పారు యూనియన్ వ్యవహారం యూనియనే, ఆఫీస్ వర్క్ ఎంత నీట్గా పనిచేసేవాళ్ళు అంటే అంత నీట్గా పనిచేసేవాళ్ళు. నేనేంటంటే జనరల్గా అన్నీ చెక్ చేసేవాళ్ళు, అంటే మిగతా వాళ్ళు చెక్ చేయడం కాదు, వాళ్ళ ఒక్క మిస్టేక్ పట్టాలన్నా కూడా వీలుపడేది, అంత బాగా పనిచేసేవాళ్ళు. రెండోది ఏంటంటే ఇందాక చెప్పారు డివిజన్ లెవెల్ నుంచి ఆయన మన నేషనల్ లెవెల్ వరకు అన్ని పోస్టులు చేశారు. ఇంకా ఆయన యూనియన్ పరంగా ఎంత గొప్పగా చేశారో మనకు అర్థమవుతుంది. రెండోది ఇందాక చెప్పారు ఎన్ సత్యనారాయణ గారి టైం నుంచి ఆయన ఒక మెంబర్గానే ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏ పదవి ఇది చేయలేదు. ఏంటంటే ఆయన వారసులు వీళ్ళందరూ ఎవరు కేవీ గారు, మోహన్ రావు గారు కానీ వీళ్ళంతా ఆయన వారసులే. ఆ విధంగా ఆయన యూనియన్ పరంగా కానీ. రెండోది ఒకరికి హెల్ప్ చేసే కూడా ఉంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, అయితే అవుద్దంటారు లేకపోతే లేదంటారు. అది ఆయనకి యాక్టివ్గా వర్తిస్తుంది. అది రెండోది మన అజ్జీ గారు, ఆయన నేను అయితే ఒంగోలు వెస్ట్గా ఉన్నప్పుడు ఉప్పుగూడూరు ఈడీ ప్యాకర్గా ఉన్నారు. తర్వాత ఆయన ఇక్కడికి వచ్చినా కానీ అదేవిధంగా ఈడీ ప్యాకర్ లాగానే ఉండేది. బాబుతో నమస్తే సార్ అనేవాళ్ళు, పాపం ఎవరికైనా ఉంటే హెల్ప్ చేసే గుణం ఉంది. ఆయన ఉప్పుగూడూరు పోయిన రికార్డు మొత్తం ఆయనే ఇచ్చేవాడు. ఇప్పుడు కోటేశ్వరరావు గారు అప్పుడు ఎస్పీగా ఉన్నప్పుడు ఉన్నా కానీ రికార్డు అంతా ఈయన ఇచ్చేవాడు, ఏది ఇచ్చేవాళ్ళు. రెండోది నేను బస్ స్టాండ్కి వచ్చిన నా ఎంటుండి బస్ ఎక్కిన దాకా ఉండేవాళ్ళు. అంటే ఎంత సిన్సియర్, ఎంత హానెస్ట్ అనేది అచ్చయ్య గురించి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చినా కానీ నేను ఎంటీఎస్ అనే గర్వం లేకుండా పనిచేసేవాళ్ళు. ఈడీ ప్యాకర్గా ఎట్లున్నారు ఇప్పుడు కూడా అదేవిధంగా పనిచేసేవాళ్ళు. తర్వాత మనకి దస్తగిరి భాష గారు, నాకు ఆయనతో పెద్ద ఎక్కువ ఇది లేదు. ఈయన అందరు చెప్పే దాని ప్రకారం చూస్తే మొదట్లో ఒక నవ్వు, లాస్ట్లో ఒక నవ్వు, అదేవిధంగా ఉన్నారనేవాళ్ళు. పెద్ద పరిచయం నాకు ఎక్కువ లేదు. ఆయన కూడా చాలా అందరు చెప్పారు సౌమ్యులని. ఇట్లా మనం అందరూ చూసుకుంటే ఈ నలుగురు కూడా ఇందాక చెప్పారు సౌమ్యులు, అతి సౌమ్యులు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. అయితే నాకు అందరికన్నా ఎక్కువ అంటే ఈ ముగ్గురితో బాగా టచ్. నాకు కొంతమందికి ఉంటుంది, నాకు ముగ్గురితో టచ్. ఒక దస్తగిరి భాష గారిని ఇవ్వాలని నేను చూస్తున్నాను. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇందాక చెప్పారు, ఏది మన శర్మ గారు కూడా చెప్పారు కష్టపడాలి అని. కాబట్టి డిపార్ట్మెంట్లో అందరూ మెరిట్ మీద వచ్చిన వాళ్ళే, బీపీఎంలు కానీ పిఏలు కానీ అందరూ మెరిట్ మీద వచ్చిన వాళ్ళే. అంతా జమ్ముల కింద లెక్క. ఈ డిపార్ట్మెంట్లో వేరే డిపార్ట్మెంట్ ఈ విధంగా లేదు. కాబట్టి మనందరూ మనకు చేతనంత సర్వీస్ చేసేసి మనం ఇదయ్యాము. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంకొక రెండోది ఇందాక చెప్పారు ఎవరు వాళ్ళ మిస్సెస్ మేడం గురించి. ఒక విధంగా వాళ్ళందరూ ఇంట్లో సరిగా మనకి ఇచ్చేసారు కాబట్టి, అంటే మన ఏవైతే ఉన్నాయో వాళ్ళని భరిస్తూ వచ్చారు. మన వ్యవహారాలు కూడా కొన్ని లేట్గా రావటం ఇవన్నీ కూడా వాళ్ళు పని చేసి వాళ్ళు కూడా మనకి ఒక విధంగా సహకారం ఇచ్చారు. వాళ్ళు కూడా ఈ సమయంలో వాళ్ళు కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఏదైతే ఉందో వాళ్ళు అందరూ హ్యాపీగా రిటైర్ అవ్వటం కూడా ఒక విధంగా మనకి సంతోషదాయకం, వాళ్ళకి సంతోషదాయకం, మనకు కూడా సంతోషదాయకమే. కాబట్టి వాళ్ళ శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పోస్ట్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.